నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మనం సిఎస్ఎస్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అసలు సిఎస్ఎస్ని, అసలు దాని అవసరం ఏంటి అన్నది చూస్తాం. సో సిఎస్ఎస్ అంటే దాని డెఫినేషన్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అండి. స్టైల్ షీట్ అని ఇందులోనే చెప్తుంది చూసారా. స్టైల్ అంటే ఒక వెబ్ పేజ్ ఉంటే, అంటే వెబ్ పేజ్ అంటే నా ఉద్దేశం హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటే దాన్ని అందమైన పెళ్లి కూతుర్లా రెడీ చేయడానికి మనం వాడతామండి సిఎస్ఎస్ని. ఓకే, బేసిక్గా ఒక వెబ్ పేజ్ సిఎస్ఎస్ లేకుండా ఎలా ఉంటుంది, ఒక వెబ్ పేజ్ సిఎస్ఎస్తో ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. బట్ సిఎస్ఎస్ అన్నది ఏంటంటే బేసిక్గా అందం ఇవ్వడానికి వాడతామండి. ఓకే, కానీ ఇప్పుడు ఓన్లీ హెచ్టిఎంఎల్ ఎగ్జిస్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి నేను ఉంచవచ్చు, బట్ ఓన్లీ సిఎస్ఎస్ ఫైల్ ఒక్కటే నేను క్రియేట్ చేసి ఉంచచ్చా అంటే లేదండి. హెచ్టిఎంఎల్తో పాటు అండి, అంటే నువ్వు లేకుండా నేను బతకలేను అన్న రిలేషన్ అండి. అంటే హెచ్టిఎంఎల్ లేకుండా సిఎస్ఎస్ రాసి ప్రయోజనం లేదండి. ఎందుకంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ రాస్తేనే దాని మీద మీరు అందాన్ని చేయగలరండి. ఇప్పుడు మేకప్ ఉందండి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లేకుండా మేకప్ ఏం చేసుకుంటారండి. అలాగే హెచ్టిఎంఎల్ అలాగా ఒక మేకప్ని వెయ్యడానికి ఒక అబ్బాయో అమ్మాయో కావాలి కదండి. ఓకే, సో అలాగా హెచ్టిఎంఎల్ మనకి కావాలండి. హెచ్టిఎంఎల్ మీద మనం సిఎస్ఎస్ అన్నది అప్లై చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను 2 టాపిక్స్ కింద డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసి బేసిక్ టాపిక్స్ అనమాట. బేసిక్ అంటే అంత బేసిక్ ఏం కాదు, బేసిక్గా ఇన్ జనరల్ టాపిక్స్ ప్లస్ అడ్వాన్స్డ్ టాపిక్స్ అండి. ఓకే, సో ఒక్కొక్కటి నేను మీకు ఒక షెడ్యూల్లో ఇస్తున్నాను. ఈ షెడ్యూల్తో ఒక్కొక్కటి మనం చేసుకుని వెళ్తామండి. ఫస్ట్ ఇవన్నిటిని ప్రాపర్టీస్ అంటారండి, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటారు. సో సింటాక్స్ మనం ఎలా రాస్తాం బేసిక్గా సిఎస్ఎస్ని అన్నది చూస్తామండి. ఓకే, సెలెక్టర్స్లో మనం ఎలా సెలెక్ట్ చేస్తాము, హెచ్టిఎంఎల్లో మాట్లాడుకున్నాం మనం ఐడి క్లాస్ ఇచ్చుకోవాలి అని. ఎందుకు ఇచ్చుకోవాలో మీకు ఇక్కడ అర్థమవుతుందండి ఈ సెలెక్టర్స్లో. ఎందుకంటే ఐడి క్లాస్ ఇచ్చుకుని మనము సిఎస్ఎస్తో సెలెక్ట్ చేస్తామండి, సెలెక్ట్ చేసి అందాన్ని ఇస్తామన్నమాట. ఓకే, ఐడి క్లాస్ అన్నది ఏంటంటే ఒక పేరు లాంటిది, దాంతో సిఎస్ఎస్లో పిలుచుకుంటాం అనమాట. సో ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఇప్పుడు సిఎస్ఎస్ ఇస్తాం సరే ఎలా చేయాలి అన్నది ఇందులో నేర్చుకుంటామండి. తర్వాత కామెంట్స్, హెచ్టిఎంఎల్లో మనం కామెంట్స్ చూసాం, అలాగే సిఎస్ఎస్లో కూడా కామెంట్స్ ఉంటాయండి. ఆ కామెంట్స్ ప్రకారం మనం ఎలా చేస్తామో ఈ యొక్క లెక్చర్లో చూస్తాం. తర్వాత కలర్స్, నేను హెచ్టిఎంఎల్ కలర్స్ స్కిప్ చేశాను. ఎందుకు స్కిప్ చేశాను అంటే ఇప్పుడు మీకు సిఎస్ఎస్ కలర్స్లో డీటెయిల్గా 2 కలిపి చెప్తానండి. 2 విడివిడిగా ఏం కాదండి. సిఎస్ఎస్ కలర్స్ని హెచ్టిఎంఎల్ కలర్స్ అని కూడా అంటాం. సో సేమ్ టాపిక్కే. ఓకే, తర్వాత యూనిట్స్, నన్ను ఒకరు కామెంట్లో అడిగారండి, పిక్సెల్ అని, పర్సంటేజ్ అని, విహెచ్ అని, విడబ్ల్యూ అని చాలా యూనిట్స్ ఉన్నాయి, ఏది ఎప్పుడు వాడాలి మాకు తెలియట్లేదండి అని అన్నారు. సో యూనిట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అన్నది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ యూనిట్స్లో. ఓకే, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందండి, ఆ ఇమేజ్ని మీరు ఇప్పుడు ఫోన్లో మీరు పెట్టుకుంటారు కదండి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, మీరు యాప్స్ అవి వాడుతున్నప్పుడు కూడా మీకు ఇమేజ్ అలానే ఉంటుంది. సో అలాగా ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవాలంటే నా వెబ్సైట్కి ఎలా ఇచ్చుకోవాలి అన్నది కూడా నేర్చుకుంటామండి. తర్వాత బార్డర్, మార్జిన్, ప్యాడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సిఎస్ఎస్ని ఇంటర్నల్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి ఇప్పుడు మీకు చెప్పినంత అర్థం కావు. సో నేను బేసిక్గా ఎప్పుడైతే ఈ టాపిక్స్ చెప్తానో అప్పుడు కవర్ చేస్తానండి. బాక్స్ మోడల్ కూడా దీనికి సంబంధించిందే. అసలు సిఎస్ఎస్ అన్నది ప్రతిదీ బాక్స్ మోడల్లోనే ఉంటుందండి. ఇదేంటంటే ఒక ప్రాపర్టీ కాదండి, ఇది ఎలా అంటే ఒక మోడల్, అంటే సిఎస్ఎస్ మోడల్ ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికండి ఇది. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ కాదు, ఇది వీటితోనే అంటే ప్రతిదీ మీరు సిఎస్ఎస్ రాసినప్పుడు ఒక మోడల్ ఫామ్ అవుతుందండి. ఆ మోడల్ ఏంటి అని తెలుసుకోవడానికి బాక్స్ మోడల్ అండి. హైట్, విడ్త్ నేను ఆల్రెడీ మీకు ప్రాపర్టీస్లో చెప్పాను, ఏది ఇమేజ్లో అట్రిబ్యూట్స్లో హైట్, విడ్త్ ఇలా వస్తాయి అని చెప్పాను, గుర్తుందా? అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఐఫ్రేమ్లో కూడా మనం హైట్, విడ్త్ చూసాం. అలాగే ఈ హైట్, విడ్త్ అన్నవి మనకి సిఎస్ఎస్లో కూడా వస్తాయండి. అవుట్లైన్ బార్డర్, ఈ బార్డర్కి అవుట్లైన్కి రిలేషన్ ఉందండి. ఓకే, ఇది నేను తమ్ముడు అంటే నేను అన్నయ్య అన్న టైప్ అండి ఇది. సో ఇది మీకు ఒక పని చేస్తానండి, బార్డర్ చెప్పినప్పుడే మీకు అవుట్లైన్ కూడా చెప్పేస్తాను. సో 2 మనకి కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత టెక్స్ట్ ఫార్మాటింగ్, మనం ఇది హెచ్టిఎంఎల్ చదివినప్పుడు ఫార్మాటింగ్ అన్న టాపిక్ చెప్పానండి. ఏంటి, టెక్స్ట్ని మనం బోల్డ్ చేయడము, ఇటాలిక్ చేయడము. ఓకే, అలాగా సిఎస్ఎస్లో ఇంకా చాలా ఫార్మాటింగ్స్ ఉంటాయండి. ఓకే, ఆ ఫార్మాటింగ్స్ అన్నీ కలిపి మీకు చెప్తానండి. లింక్స్ అంటే
ఇప్పుడు సిఎస్ఎస్లో మనం లింక్స్ ఇచ్చుకుంటామండి. ఓకే, ఆ లింకులు ఎలా ఇచ్చుకోవాలి, దాన్ని మోడల్ ఎలా చేయాలి అన్నది నేర్చుకుంటామండి. ఓకే, తర్వాత డిస్ప్లే పొజిషన్ అండి. మీకు ప్రతిసారి చెప్పాను, డిస్ప్లే పొజిషన్ గురించి చాలాసార్లు చెప్పానండి. మీరు నా క్లాసులు వినుంటే ఐడి క్లాస్ ఇచ్చినప్పుడు దాంతో నేను నా పొజిషన్ ఎక్కడ పెట్టుకోవాలి అన్న దాని గురించి మాట్లాడాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇదే వెబ్సైట్ చూసుకుంటే షేర్ అన్నది ఇక్కడ వస్తుంది, అవునా, లోగో అన్నది ఇక్కడ వస్తుందండి. ఆ తర్వాత ఇవన్నీ ఎలా పెడుతున్నారు ఇక్కడ, ఎందుకంటే మనం HTML రాసినప్పుడు అన్నీ ఇటు సైడే వచ్చినాయి, అవునా. సో ఈ పేజ్ అన్నది మధ్యలో ఎలా వచ్చింది, ఓకే, ఇవన్నీ ఎలా పెడుతున్నారు, పక్క పక్కన ఎలా పెడుతున్నారు అన్నది మనం పొజిషన్లో నేర్చుకుంటామండి. ఓకేనా. సో సారీ ఎక్కడుంది, పొజిషన్, మనం పొజిషన్లో నేర్చుకుంటామండి. ఆ తర్వాత జెడ్ ఇండెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓవర్ఫ్లో, ఇవన్నీ నేను ఎప్పుడైతే టాపిక్ చెప్తానో అప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంబినేషన్ సెలెక్టర్స్, ఇవన్నీ మనం, ఇది బ్లర్ అండి, ఇది బ్లర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ ఉందండి, కలద్దాలు తీసేసి చూస్తే ఎలా కనపడుతుందండి, మొత్తం బ్లర్గా కనపడుతుందా, ఆ బ్లర్నెస్ని మనం చేయడానికి ఇది వాడతామండి. ఇది మీకు నేను డీటెయిల్గా నేర్పిస్తాను. ఇవి కూడా సెలెక్టర్స్ అనమాట. ఇవి కూడా సెలెక్ట్ చేసి ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ పేరెంట్ ఉంది, చైల్డ్ ఉంది, సో పేరెంట్ అంటే ఏంటి, చైల్డ్ అంటే ఏంటి, పేరెంట్ చిల్డ్రన్ రిలేషన్షిప్ ఏంటి అన్నది మనం ఇందులో నేర్చుకుంటామండి. తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్ అండి ఇవి. ఓకే, ఇమేజెస్ని బార్డర్స్ని ఎలా మార్చాలి, ఓకే, బార్డర్కి కలర్ ఇచ్చుకోవచ్చా, ఓకే, ఇమేజ్గా ఇచ్చుకోవచ్చా, వేరే వాటికి కూడా ఇచ్చుకోవచ్చా అన్నది మనం ఇందులో నేర్చుకుంటామండి. తర్వాత ట్రాన్సాక్షన్స్ అండ్ యానిమేషన్స్ అండి, ఇక్కడ మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకే, ట్రాన్సాక్షన్స్ అండ్ యానిమేషన్స్ ఏంటంటే మీరు సిఎస్ఎస్లో యానిమేషన్స్ చేయొచ్చండి. అంటే ఒక డివ్ ఇచ్చి ఆ డివ్కి రంగు ఇచ్చుకుని దాన్ని మూవ్ అయ్యేలాగా, లేకపోతే ఇదేంటి 360 డిగ్రీస్ తిరిగేలాగా, ఇలాంటి యానిమేషన్స్ అన్నీ మనం ఇచ్చుకోవచ్చండి. ఆ తర్వాత ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవి. నేనైతే పర్సనల్గా ఫ్లెక్స్ వాడతానండి. ఎవరికైనా గ్రిడ్ నచ్చింది అంటే, ఎందుకు వాడతాం ఇది అంటే పొజిషనింగ్ అండి. నేను చెప్పాను కదా, ఇక్కడ పొజిషనింగ్ ఉంది కదా, ఓకే, ఇక్కడ పొజిషనింగ్ ఏంటంటే మీరు చాలా కోడ్ రాయాలండి. అప్పుడు అడ్వాన్స్డ్ టాపిక్స్లో ఏం చేశారంటే ఫ్లెక్స్ గ్రిడ్ అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ లాంచ్ చేశారండి. దానివల్ల మనకు ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకోవడానికి పొజిషనింగ్ అన్నది ఇది లేఅవుట్స్లోకి వస్తుందండి. దీన్ని ఏమంటామండి, లేఅవుట్స్లోకి వస్తుందండి. ఓకే, లేఅవుట్స్ అనే టాపిక్. సో లేఅవుట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు పొజిషనింగ్ అన్నది చేసుకోవాలండి. ఓకే, పొజిషనింగ్ అన్నది చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుందండి ఇది. ఈ తర్వాత మీడియా క్వెరీస్ అన్నది రెస్పాన్సివ్లో నేర్చుకుంటామండి మనం. సిఎస్ఎస్లో రెస్పాన్సివ్ వస్తుందని చెప్పాను కదా. సో మీడియా క్వెరీస్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ల్యాప్టాప్లో ఎలా కనిపించాలి, ఒక ట్యాబ్లో ఎలా కనిపించాలి, ఓకే. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో నాకు బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉండాలి, అంటే రెడ్ కలర్ కనిపించాలి, నాకు ఫోన్లో బ్లూ కలర్ కనిపించాలి. అలా ఎలా మారుస్తాము, కలర్సే కాదండి, ఎలా కావాలంటే అలా మనం ప్రాపర్టీస్ ఇచ్చుకోవచ్చండి. అది ఇది బేసిక్గా రెస్పాన్సివ్నెస్ కోసం వాడతామండి మనం. సో ఆ రెస్పాన్సివ్నెస్ అనేది నేను HTMLలో కూడా మెటా ట్యాగ్తో చెప్పాను. అలాగా సిఎస్ఎస్లో కూడా మీకు మీడియా క్వెరీస్తో చెప్తాను, ఓకేనా. సో దీని తర్వాత మనం 2 ప్రాజెక్ట్స్ చేయబోతున్నామండి. ఒకటి వచ్చేసి మనం ప్రాపర్టీస్ నేర్చుకుంటానే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తామండి. అలాగా లాస్ట్ ఒక ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఆ ఫైనల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత బూట్ స్ట్రాప్కి కానీ జావా స్క్రిప్ట్కి కానీ మనం వెళ్తామండి. సో దీంతో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు వాడతామండి, బేసిక్గా సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ అండి. ఓకే, అందమైన పెళ్లి కూతురు రెడీ చేసి మనం HTMLతో పెళ్లి చేయాలండి, అంతే సిఎస్ఎస్ అంటే. సో అదండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం సింటాక్స్ ఎలా రాయాలి అన్న క్లాస్లో కలుద్దామండి. అంతవరకు ఉంటానండి.